VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ వైస్ చైర్మన్గా నేతావత్ శివారాణి రాజేందర్ పదవి బాధ్యతలను శుక్రవారం అట్టహాసంగా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన వైస్ చైర్మన్ నేతావత్ శివారాణి రాజేందర్ దంపతులను శాల్వాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు వైస్ చైర్మన్ చామర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైస్ చైర్మన్కు సూచించారు. పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో, సమర్థవంత పాలనతో ముందుకు సాగాలని కోరారు. గెలిచిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం నూతన వైస్ చైర్మన్ నేతావత్ శివారాణి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు సహకరించిన కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నునావత్ కమిలి, మాలు దేవేందర్, చిలువేరు రమ, తుమ్మల అరుణ, తిరుపెల్లి వాణి, మున్సిపల్ కమిషనర్ సుధీర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్, పట్టణాధ్యక్షుడు మైసా సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, టౌన్ మండల నాయకులు, యువత, మహిళలు, జిల్లా మండల డివిజన్ గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.